తనను నమ్ముకున్న వారి కోసం పవన్ కళ్యాణ్ ఎంత దాకైనా ముందుకెళతారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన తీరు ఒకేలా ఉంటుంది. అయితే తాజాగా ఆయన పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తుపెట్టుకుని కలుస్తున్నారు. డిప్యూటీ సీఎంగానే సాదాసీదాగా వెళుతూ కలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఇప్పటం గ్రామంలో సరస్వతమ్మను కలిశారు. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాలోని కత్తివెన్ను గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త చందు వీరవెంకట వసంతరాయులు కుటుంబాన్ని కలిశారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. వారికి కొంత మొత్తంలో ఆర్థిక సాయం చేయడమే కాకుండా ప్రభుత్వం తరపున కూడా భరోసా కల్పించారు. పవన్ చర్యలు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. సొంత పార్టీ శ్రేణులు గుర్తించుకుంటున్నాయి. జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ప్లీనరీ నిర్వహించుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అడ్డు తగిలింది. వారికి సరైన వేదిక కూడా దొరకనివ్వలేదు. ఈ క్రమంలో ఇప్పటం గ్రామస్తులు ముందుకొచ్చి ప్లీనరీ నిర్వహణకు అవసరమైన భూమిని అందించారు. అక్కడ ప్లీనరీ సక్సెస్ అయ్యింది. దాన్ని మనసులో పెట్టుకుని రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామస్తులను అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో గ్రామస్తులను పరామర్శించారు పవన్. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సరస్వతమ్మ అధికారంలోకి వస్తే పవన్ ను కలవాలని కోరింది. ఆమె కోరిక మేరకు ఇటీవల పవన్ ఆ గ్రామానికి వెళ్లారు. సరస్వతమ్మను కలిశారు. తాజాగా కృతివెన్ను గ్రామానికి వెళ్లారు పవన్. చందు వీరవెంకట వసంతరాయులు అనే వ్యక్తి జనసేనలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. జనసేన అధికారంలోకి రావాలని పూజలు కూడా చేసేవారు. అప్పట్లో ఫేమస్ అయ్యారు కూడా. అయితే ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. జనసేన సభ్యత్వం ఉండడంతో బీమాకు సంబంధించి పరిహారం దక్కింది. అయితే ఆయనలో అభ్యుదయ భావాలు అధికం. ఆయన చనిపోయినప్పటికీ కుటుంబ సభ్యుల అవయవదానానికి ముందుకొచ్చారు. రాయులు 6గురికి అవయవదానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ తానే స్వయంగా కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారు. తన పర్యటనను గోప్యంగా ఉంచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున సాయం కూడా చేశారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే గోప్యంగా ఉంచిన వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. పవన్ చర్యలు సామాన్యులను సైతం ఆకట్టుకుంటున్నాయి.